హాయ్ అండి, ఈరోజు సింపుల్గా మామిడికాయ పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ వరకు ఆవాలు వేయండి. ఆవాలు కొద్దిగా చిటపటమన్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకును కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేయండి. దీంట్లో ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వీటిని పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు నేను ఒక పావు కప్పు వరకు పెసరపప్పును ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. ఆ పెసరపప్పు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పావు కప్పు తీసుకున్నాను, మీరు అరకప్పు అయినా తీసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అనేది పోయి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మంచిగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి, పెసరపప్పు అడుగంటుతుంది లేకపోతే. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకోండి. 2-3 నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటుందండి పెసరపప్పు అనేది. ఇలా ఒకసారి కలిపి మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిస్తున్నాను. స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకోండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా మనకు ఫ్రై అయింది పెసరపప్పు అనేది. ఇలా మంచిగా వేగాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లో నేను ఒక మామిడికాయను చెక్కు తీసి చిన్నగా కట్ చేసుకున్నానండి. పుల్లటి మామిడికాయ ఇది వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక మామిడికాయకు పావు కప్పు నుంచి అరకప్పు అనేది పెసరపప్పు సరిపోతుందండి. మీరు తినే పులుపును బట్టి పప్పు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా ఈ మామిడికాయను కూడా ఈ ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇది కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, టేస్ట్ అనేది బాగుంటుంది అప్పుడు. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలండి. స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అప్పుడు మనకు కర్రీ అనేది మాడిపోకుండా బాగా వస్తుంది. ఈ విధంగా మంచిగా కొద్దిగా వేగిన తర్వాత మనకు రుచికి సరిపడా కారం అనేది వేసుకోవాలి. మీరు తినే కారం బట్టి చూసి వేసుకోండి. నేను చిన్న స్పూన్తో 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి మీ రుచికి సరిపడా. వీటన్నింటినీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ ఉప్పు కారం అనేది ఈ మామిడికాయ ముక్కలకు బాగా పట్టుకోవాలండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా చేస్తే ఉప్పు కారం అనేది మామిడికాయ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు వేసుకుంటున్నానండి. మనకిది కొద్దిగా గ్రేవీ లాగా వస్తుంది కర్రీ అనేది. ఈ విధంగా ఒక గ్లాసు అంటే పావు లీటర్ వరకు నీళ్లు వేసుకున్నాను. ఇలా నీళ్లు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించండి. ఈ విధంగా చూస్తున్నాం కదా, ఇంకా కొద్దిగా మనకు దగ్గరికి వస్తుందండి కర్రీ అనేది. మధ్య మధ్యలో మనం మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి మరొక 2-3 నిమిషాల వరకు మగ్గిస్తున్నానండి. కొద్దిగా దగ్గరగా వచ్చింది కదా, ఈ విధంగా వస్తే మనకు కర్రీ అనేది అయినట్టండి. రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి.